ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు భరోసా కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 22,07,999 రూపాయల విలువైన చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలు వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చెక్కులు అందజేయడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. మనం ఎన్నోసారి చెక్కులు ఇచ్చి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. వెంటనే అందరికీ కూడా చెక్కుల్ని రిలీజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి టీంకి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో మన అధికారులు అది ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన సహకారం కానివ్వండి, మొత్తంగా 4,31,25,824 రూపాయలు మనం ఇప్పటిదాకా అందించడం జరిగింది. ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి చెక్కులు మన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 33, 14,07,471. అదేవిధంగా ఎల్ఓసి ఇద్దరికి ఇచ్చాం, అది 8,05,28. మొత్తంగా 22,07,999 రూపాయలు వాళ్ళ చెక్కుల రూపంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ ఉండాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా వెంటనే వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, దానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం. ఒక పక్కన పెన్షన్లు పెంచడం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, రైతులకి వారు అమ్మిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి ధనం వేయడం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు, ఈ పండుగల్లో కూడా అనేక మంది మహిళలు ఈ ఉచిత బస్సు ఉపయోగించుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పక్కన మనకి సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయడం మాత్రమే కాకుండా, మరో పక్కన వివిధ రకాల స్థాయిల్లో పెట్టుబడులు తీసుకొచ్చి, అది ఐటీ రంగం కానివ్వండి, పర్యాటక రంగం కానివ్వండి, ఇతరత్ర ఏ రంగం చూసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధిని మరో పక్కన చేస్తూ ఉన్నారు. సో సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయడంతో పాటు ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు. అందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన నిడదవోలు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనం చాలా చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. నేను నిన్ననే మన కానూరు సిల్వర్ రోడ్డు చూశాను, ఇవాళ కూడా కొన్ని రోడ్లు చూస్తాను. మొత్తంగా చూస్తే ఇవాళ R&B రోడ్లు గతంలో ఎప్పుడూ లేనటువంటి R&B రోడ్లు, ఇవాళ రమారమి 27 కోట్ల రూపాయలతోటి R&B రోడ్లు. అదేవిధంగా మొత్తంగా 400 చిల్లర గ్రామీణ రోడ్లని మనం వచ్చిన సంవత్సరం కాలం చేస్తాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని పంచాయతీరాజ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక 28 కోట్లతోటి లింక్ రోడ్లన్నింటినీ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. డ్రైనేజీలు కొన్ని తయారు చేసాం. అదేవిధంగా మరికొన్ని డ్రైనేజీలు, పుంత రోడ్లు కూడా చేయాల్సి ఉంది, అవన్నీ కూడా చేస్తాం. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేకపోయినా ఈ సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. కాబట్టి అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, సహకరించండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నాలని మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ రాష్ట్రం మరింత ముందుకు పెట్టడానికి, ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం అద్భుతంగా ప్రగతి సాధించడానికి